మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దేశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ బచ్చు గారు. వారితో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. సో ఇప్పుడు డిఫెన్స్ స్టాక్ లో చూసుకుంటే ర్యాలీ వచ్చింది. ఒక ఈ 15 days నుంచి కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందంటారా? ఎస్, డిఫెన్స్ స్టాక్స్లో ఒక 10-15 రోజుల నుంచి 2-3 వీక్స్ నుంచి ఒక 18% ర్యాలీ వచ్చిందనమాట. సో డిఫెన్స్ ఇండెక్స్ ఒకటి ఉంది, నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ కూడా. అది లైఫ్ టైం హై 8,300 పాయింట్స్ టచ్ అయింది. మీరు చూసుకుంటే ఇందులో మామూలుగా ఏంటంటే ఒకటో రెండో స్టాక్స్ కాకుండా మొత్తం డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్, మల్టిపుల్ స్టాక్స్, వెదర్ ఇట్ ఈస్ మన హెచ్ఏఎల్ కానీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ, మస్గౌడ్ కానీ, మల్టిపుల్ స్టాక్స్ కూడా లైఫ్ టైం హైస్కి రీచ్ అయ్యాయి అనమాట. సో ఒకటి ఆబ్వియస్లీ సెంటిమెంట్, యుద్ధ వాతావరణము, అండ్ మన ఏమంటారు గవర్నమెంట్ కూడా ప్రొక్యూర్ ఎక్కువ చేసుకోవచ్చు. మన టెక్నాలజీ, డొమెస్టిక్ డిఫెన్స్ కంపెనీస్ మంచి ప్రోడక్ట్స్ చేస్తున్నాయి అనే ఒక న్యూస్ కూడా వచ్చింది. అంటే మన ఇప్పుడు జరిగిన ఏవైతే యుద్ధం, అంటే ఈ మినీ యుద్ధం అనుకోండి, దాంట్లో ఆపోజిషన్ నుంచి వచ్చిన, పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్సే కానీ, మిసైల్స్ని కానీ, ఎలా ఇండియన్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేసిన మిసైల్స్ ఆర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎలా అడ్డుకోగలిగాయో, వాటిలో పాల్గొన్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కూడా పేర్లు బయటకు వచ్చాయి. సో ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే వీటి ఆబ్వియస్లీ న్యూస్ ఏది ప్లే అవుతుందో ఇన్వెస్టర్స్ కూడా వాటిని యూజువల్లీ ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసం మనం చూసాము. సో వెరీ గుడ్ ర్యాలీ వచ్చింది. నిఫ్టీ 50 ఇండెక్స్ వచ్చేసి 3% గ్రో అయింది 15 daysలో. బట్ నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ వచ్చేసి 18% గ్రో అయింది. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్కి అవుట్ పర్ఫార్మెన్స్ అనేది ఈ టైంలో చాలా బాగుండింది. సో ఇందులో టాప్ గెయినర్స్ ఆబ్వియస్లీ కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి, ఇంకోటి గార్డెన్ రీచ్ షిప్ యార్డ్స్ అని, ఇవి రెండు కూడా నియర్లీ 13% పెరిగినాయి అనమాట. ఇంకోటి పారస్ డిఫెన్స్, వన్ ఆఫ్ ద అంటే కీ కాంపనెంట్స్ సప్లై చేసిన కంపెనీ ఏదైతుందో 20% అప్పర్ సర్క్యూట్ కూడా 1-2 సార్లు టచ్ అయిందనమాట. సో మళ్ళీ హెచ్ఏఎల్ ఏవైతే మార్కెట్ క్యాప్ కూడా 2.83 lakhs టచ్ అయింది, క్రోస్ టచ్ అయింది అనమాట. బీడిఎల్ కూడా 11% జంప్ అయింది. అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే కాంపనెంట్స్ సప్లై చేసిందో ఆకాష్కి, మేజర్ సప్లయరు, అది కూడా ఒక 3-4% గెయిన్ అయిందనమాట. అలాగే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అని ఇంకొక ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చరర్, అది కూడా 16%. అవంటెల్ ఇంకొక కంపెనీ 11%. సో ఇన్ని కంపెనీస్ పార్టిసిపేట్ చేసిన ర్యాలీ అనమాట. సో యాక్చువల్లీ ఏమంటారు, ఈ యుద్ధం అనేది డిఫెన్స్ స్టాక్స్కి మాత్రం ఒక రకమైన ఏంటంటే, కొన్ని కేసుల్లో నీకు ఎంత కేపబిలిటీ ఉన్నా ఒక ఎగ్జామ్ పెడితేనే నీ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. సో మన లాస్ట్ 10-15 years తయారైన డిఫెన్స్ టెక్నాలజీస్ కానీ, ఇండియాలో డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, ఏవైతే కంపెనీస్ చాలా వి స్టార్టెడ్ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. మనం ఇంతకుముందు నెట్ ఇంపోర్టర్ డిఫెన్స్లో, అలాంటిది లాస్ట్ 10-15 years పోస్ట్ ఈ కరెంట్ గవర్నమెంట్ ఇప్పుడు 3rd term వరకు కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యాయి. లాట్ ఆఫ్ కంపెనీస్, యాక్చువల్లీ ట్రెడిషనల్ కంపెనీస్ ఆల్సో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చాయి. వాటన్నిటికి కూడా పరీక్షించడానికి ఒక టెస్టింగ్ గ్రౌండ్ దొరికింది ఈసారి. అండ్ ఆ టెస్టింగ్ గ్రౌండ్లో కూడా మన ఎక్విప్మెంట్ అన్ని కూడా, మనం ప్రోడక్ట్స్ అన్ని కూడా డిఫెన్స్ మిసైల్సే కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. సో అందుకే వాటి వన్ ఆఫ్ ద ఇండైరెక్ట్ బెనిఫిషియరీ వచ్చేసి స్టాక్ మార్కెట్స్. ఎస్, ఎమోషనల్గా అది ఉన్నా, బట్ ఫైనాన్షియల్గా మాత్రం ఈ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి. సో ఇది ఇలాగే ఉండబోతుందా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో యాక్చువల్లీ ఏంటంటే, యూజువల్లీ ఇట్లాంటి వోలటైల్ సిచ్యువేషన్ అనేది ఒకే రోజు ఆగిపోయే సిచ్యువేషన్ కాదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్, బికాస్ ఇది ఓన్లీ పాస్, సీజ్ ఫైర్. మనం తీసుకుంటే మన గవర్నమెంట్ యొక్క వర్షన్ తీసుకున్న నెక్స్ట్ టైం ఎప్పుడు ఇట్లాంటి టెర్రరిస్ట్ అటాక్ కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం మా రెస్పాన్స్ ఇలాగే ఉండబోతుంది, ఇంకా స్ట్రాంగ్ ఉండబోతుందని ఇండికేషన్ ఇచ్చారు. దట్ మీన్స్ మన వార్ ప్రిపేర్డ్నెస్ అనేది ఇంకా బెటర్గా ఉండబోతుంది. సో గవర్నమెంట్, వెదర్ ఇట్ ఇస్ ఆల్ ఆర్మ్ ఫోర్సెస్ ఏవైనా సరే, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఈవెన్ ఎయిర్ ఫోర్స్ అయినా సరే, ప్రొక్యూర్మెంట్ అయితే మాత్రం ఎక్కువగా చేయబోతున్నాయి అనేది మాత్రం తెలిసింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకొక మేజర్ థింగ్, మనం డిఫెన్స్ సెక్టర్కి, ఇండియన్ డిఫెన్స్ సెక్టర్కి మంచి టైం రాబోతుందని చెప్పడానికి ఏంటంటే, ఈ టైంలో చాలా కంట్రీస్ మనకి సహకరించలేదు.
మన మేడ్ ఇన్ ఇండియానే మనని సేవ్ చేసింది. అవును. సో వెదర్ ఇప్పుడు టర్కీ పాకిస్తాన్కి హెల్ప్ చేయడం కానీ, సో క్వైట్ ఫ్యూ ఈవెన్ అమెరికా కూడా ఓపెన్గా అయితే మనకు సపోర్ట్ చేయలేదు. చేయలేదు. సో ఇలాంటి టైంలో సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకు తెలిసి వచ్చింది. కరెక్ట్. సో గోయింగ్ ఫార్వర్డ్ మన ఆర్మ్ ఫోర్సెస్ అనేవి కంపల్సరీ ఫస్ట్ ప్రయారిటీ ఐదర్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, ఆర్ బయట నుంచి టెక్నాలజీ తెచ్చినా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వమనే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ అది మనం ఆల్రెడీ చూసాం. S-400 ఏదైతుందో అది ఇప్పుడు నెక్స్ట్ రష్యా అగ్రీడ్ టు మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా. ఈవెన్ S-500 కూడా ఇట్ ఈస్ స్టార్టెడ్ ఆఫరింగ్ అనమాట. అది కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసేసి మనం అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాము, మంచి రిటర్న్స్ కావాలి అనుకుంటే మాత్రం డిఫెన్స్ సెక్టర్ ఈజ్ స్టిల్ వండర్ఫుల్ సెక్టర్. చాలా స్టాక్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు, ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు అంటారా? పక్కా అండి. ఈవెన్ మంచి, ఎందుకంటే యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ 23-24 వాజ్ డిఫెన్స్ స్టాక్స్ వండర్ఫుల్ రిటర్న్స్ ఇచ్చాయి. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ కరెక్టెడ్ పోస్ట్ ఆగస్ట్ 2024. 5 months సమ్ ఆఫ్ దెమ్ అంటే 30%, 40% కరెక్షన్స్ వచ్చాయి. సో ఈ 15 రోజుల్లో చాలా రికవర్ అయ్యాయి. బట్ స్టిల్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ హ్యూజ్ పొటెన్షియల్. దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్. డొమెస్టిక్ సేల్సే కాదు, క్వైట్ అ ఫ్యూ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. మనం చూసుకుంటే ఆర్మేనియాకి మన ఆకాష్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అట్లా మల్టిపుల్ మన గన్సే కానీ ఆఫ్రికన్ నేషన్స్. ఇంకో అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే ఈ డిఫెన్స్ ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏంటంటే చైనీస్ మేడ్ ఏవైతే మిసైల్ సిస్టమ్స్ అనుకోండి, ఆర్ యాంటీ మిసైల్ ఏవైతే డ్రోన్ టెక్నాలజీ ఏవైతే అగేనెస్ట్గా ఉన్నవన్నీ ఫెయిల్ అయ్యాయి. సో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఆఫ్ దట్ చైనీస్ ఆఫ్రికాలో కానీ సౌత్ అమెరికాలో కానీ డౌట్ స్టార్ట్ అయ్యాయి. వాళ్ళకి యాక్చువల్లీ మన సిస్టమ్స్ బాగా పనిచేసాయి కాబట్టి వీ ఫోర్సీ యాక్చువల్లీ మచ్ హయ్యర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ మనకి ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరికైనా సరే కొంచెం ఫెయిర్లీ ఓపిక ఉందంటే మాత్రం డిఫెన్స్ సెక్టర్ ఈజ్ వండర్ఫుల్ సెక్టర్ ఫర్ నెక్స్ట్ 5 to 10 years. అండ్ ఇది సొల్యూషన్ వచ్చి సడన్గా అయిపోయేది కదా. ఈవెన్ మనం చూసుకుంటే లాస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే కూడా అడిషనల్గా 50,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ కోసం, ఇమ్మీడియట్ ప్రొక్యూర్మెంట్ కోసం ఆర్మ్ ఫోర్సెస్కి డబ్బులు ఇచ్చింది. సో అవి కూడా మేజర్గా ఇండియన్ కంపెనీసే హానర్ అంటే ప్రొడక్షన్ చేయబోతాయి, వాటికి ఆర్డర్స్ రాబోతున్నాయి. సో అందుకోసమే స్టిల్ దెర్ ఈజ్ ఎ స్కోప్. ఇఫ్ సంబడి వాంట్స్ టు ఎంటర్, స్టిల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ అంటే ఆపర్చునిటీ, యుద్ధంలో ఆపర్చునిటీ చూస్తున్నట్టు కాదు కానీ ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెంట్ పెరుగుతుంది కాబట్టి కొత్తగా నెక్స్ట్ జనరేషన్ ఫైటర్స్ కూడా ఇండియన్ కంపెనీస్తో కలిపి HAL లాంటి కంపెనీస్తో ప్రొడక్షన్ రాబోతుంది కాబట్టి సో స్టిల్ గుడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. చూసి మంచిగా అంటే ఇప్పుడే ఎంటర్ అవుతే మాత్రం కంపల్సరీ లాంగ్ టర్మ్కి అయితే, షార్ట్ టర్మ్లో అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు, బట్ లాంగ్ టర్మ్ మాత్రం వండర్ఫుల్ రిటర్న్స్ వస్తాయి ఇన్ డిఫెన్స్ సెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ బచ్చు గారు ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ the investment to the investors. Thank you. Thank you.